శ్రీ సత్యసాయి జిల్లాలో పోలీస్ నిఘా వ్యవస్థను కట్టిదిట్టం చేస్తుంది. జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా పేకట రాయిలపై డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. హిందూపురం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జంగిలి ప్రాంతాలను జల్లెడపడుతున్నారు. ఆ ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న జూదర్లు వాటిని గమనించి వెంటనే అక్కడి నుండి పరుగులు పెడుతున్న దృశ్యాలు డ్రోన్ కెమెరాల్లో పోలీసులు బంధించారు. రూరల్ సమీపంలోని ఆడుతున్న పేకాట రాయిలను డ్రోన్ కెమెరాల ద్వారా పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లాలో పూర్తిగా గ్యాంబ్లింగ్, గంజాయి, బహిరంగ ప్రదేశాల్లో మద్యం, అసాంఘిక శక్తులను పూర్తిగా అరికట్టే విధంగా చర్యలు చేపడుతున్నట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. విజయ్, పద్మ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ వి రత్న గారు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం అయితే మోపారు. అయితే ముఖ్యంగా జిల్లాలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకూడదనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. అలాగే పేకాట రాయిలు అంటే జిల్లాలో అధిక మొత్తంలో పేకాట జరుగుతుందన్న సమాచారంతో ఇప్పటికే వీటిపైన డ్రోన్ల ఫోకస్ అయితే పెట్టినట్లయితే తెలుస్తుంది. అయితే నిన్నటి రోజున హిందూపూర్ పరిసర ప్రాంతాల్లో 2 టౌన్ పరిసర ప్రాంతాల్లోని ఒక జంగిల్ ప్రాంతంలో డ్రోన్ల కెమెరాలతో పేకాట రాయిలపై స్థావరాలను గుర్తించారు. అయితే ఈ డ్రోన్ల కెమెరాలను గుర్తించిన పేకాట రాయిలు అక్కడి నుంచి పరుగులు తీసిన విజువల్స్ అయితే మనం చూడవచ్చు. అయితే ఈ పరిణామాలతో ఒక్కసారిగా పేకాట రాయిల్లో గుండెలు గుబేలమంటూ వారి పరిగెడుతున్న సంఘటన అయితే మనం చూసాము. అయితే ఈ పరిణామాలతో అయితే అక్కడ పేకాట ఆడుతున్న దాదాపు 1,50,000 రూపాయల నగదు అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇక్కడే అంటే ఓన్లీ పేకాటే కాకుండా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపైన, అలాగే అసాంఘిక కార్యకలాపాలు చేసే వారిపైన పూర్తి ఉక్కుపాదం మోపుతామని ఎస్పీ రత్న గారు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. అయితే ముఖ్యంగా సత్యసాయి జిల్లా పూర్తిగా కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఉండడంతో అక్కడి నుంచి అధిక సంఖ్యలో పేకాటడానికి సత్యసాయి జిల్లా పరిసర ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా చూసుకుంటే హిందూపురం కావచ్చు, అలాగే పుట్టపర్తిలోని కర్ణాటక నాగేపల్లి, అలాగే అమ్మగొండ ఫారెస్ట్లో సైతం పేకాట నిత్యం జరుగుతుంటుంది. వీటిపైన పూర్తి డ్రోన్ కెమెరాలతో ఒక్కసారిగా 4 ప్రాంతాల్లో ఒక్కసారిగా డ్రోన్ కెమెరాలు అయితే ప్రయోగించినట్టు తెలుస్తుంది. అయితే డ్రోన్ కెమెరాలు గతంలోనే ఒక నెల రోజుల క్రితం అనంతపురం జిల్లా వ్యాప్తంగా అక్కడ ఎస్పీ గారు జగదీష్ గారు ఒకసారిగా ప్రయోగాత్మకంగా ప్రకటించడంతో అది విజయవంతం కావడంతో సత్యసాయి జిల్లాలో కూడా నేడు డ్రోన్లు ప్రయోగించారు. ఇది మరీ అధిక ప్రాధాన్యత సంచరించుకుంది. అయితే ముఖ్యంగా పోలీసుల తీరుపై ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే డ్రోన్ల కెమెరాలతో పేకాట రాయిల్లో ఆట కట్టించడంతో ప్రజల నుంచి కూడా పోలీసులకు హర్షం వ్యక్తం అవుతుంది. అయితే ఇలాగే ముందు కూడా ఇలాగే పోలీసుల తీరు ఇలాగే ఉండాలని చెప్పి అయితే చాలా మంది కోరుకుంటారు. అంటే పేకాట ద్వారా ఇప్పటికే చాలా కుటుంబాలు వీధిన పడ్డాయని చెప్పి, అలాగే కొన్ని ప్రాణాలు కూడా ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా చూసామని చెప్పి, ఇలాంటివి జరగకోకుండా డ్రోన్ల కెమెరాల ద్వారా పర్యవేక్షించడంతో ఇలాంటివి అంటే కనీసం కట్టడి చేయొచ్చు అని అంటున్నారు. అలాగే సత్యసాయి జిల్లా వ్యాప్తంగా దొంగతనాలు అధికంగా ఉన్నాయి. దొంగతనాల పైన కూడా మేము డ్రోన్ల కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామని అయితే ఎస్పీ గారు దీపా వ్యక్తం చేస్తున్నారు. అయితే రాత్రి ప్రాంతాల్లో అత్యాధునికమైన డ్రోన్ల కెమెరాలతో పర్యవేక్షిస్తామని చెప్పి దొంగతనాలు కూడా జరగకోకుండా చూస్తామంటున్నారు. అలాగే గంజాయి కానీ కర్ణాటక నుంచి వచ్చే అక్రమ మద్యం కూడా అంటే డ్రోన్ల ద్వారా పసిగట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. అయితే రాబోయే ముందు రోజుల్లో ఈ పరిణామాలు అధికంగా ప్రతి మండలంలో మండల కేంద్రంలో ప్రతి మండల పోలీస్ స్టేషన్లో డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేస్తామని అయితే ఎస్పీ గారు అయితే ఇప్పటికే ప్రకటించినట్లయితే తెలుస్తోంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఒక్కసారిగా ఇప్పటికే ఎస్పీ గారు వీటిపైన ఉక్కుపాదం మోపారు. ఎస్పీ వచ్చిన తర్వాత రత్న గారు ఎస్పీ వచ్చిన తర్వాత ఈ మద్యం, లిక్కర్ కానీ, అలాగే గంజాయి కానీ, అలాగే పేకాట కానీ పూర్తిగా తగ్గించేస్తానని అయితే ధీమా వ్యక్తం